హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఈరోజు నేను మీకు ఆరోగ్య శాఖ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఐసీఎంఆర్ ఎన్ఐఓహెచ్ నుంచి వచ్చింది. ఇది ఆరోగ్య శాఖ నుంచి ఇది బంపర్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సో మీ తమ్నైల్ చూస్తున్నట్టు ఇవి పోస్టులు అనేది అసిస్టెంట్ అండ్ అటెండర్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్ అనేది వదిలేరు. సో మనకి మినిమం 10th అండ్ ఇంటర్ డిగ్రీ ఉంటే చాలండి. సో 10th బేస్ మీద 10th జాబ్స్ ఉన్నవి అండ్ ఇంటర్ బేస్ మీద అండ్ డిగ్రీ బేస్ మీద కూడా జాబ్స్ ఉన్నాయండి. సో జీతం వచ్చేసి మనకి ఎట్టు కాదన్న ఎన్ని అలవెన్సెస్ చూసుకున్నా 45,000 స్టార్ట్ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదండి వీళ్ళు. అండ్ దీంతోపాటు మనకి మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ బోత్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చండి. సో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎటువంటి నోటిఫికేషన్స్ మీకు నేను మీ ముందుకు తీసుకురావాలంటే నాకు సపోర్టివ్ కింద మీరు నా వీడియోస్ని లైక్ చేయండి అండ్ నా వీడియోస్ని ఎవరికైతే జాబ్ ఇన్ఫర్మేషన్ కావాలో వారికి షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఎవరికైతే జాబ్స్ ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉందో కూడా నేను ప్రైవేట్ జాబ్స్ కూడా అప్లై ఇవ్వడానికి చూస్తున్నాను, అంటే మంచి సెక్యూర్ జాబ్స్ ఇవ్వడానికి చూస్తున్నాను. అండ్ నోటిఫికేషన్స్ కూడా మీ ముందు ఇట్లాంటివి గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కూడా మరికొన్ని తెస్తూ ఉంటాను, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను. సో మన నోటిఫికేషన్ అనేది నేను ఈజీగా మీకు ఎలా అప్లై చేసుకోవాలో ఎలా ప్రొసీజర్ ఉంటుందని అప్లై చూపిస్తాను. నేను నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతాను. మనం నోటిఫికేషన్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ అనేది ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ ఎన్ఐఓహెచ్ నుంచి వచ్చిందండి. అండ్ ఇది ఎన్ఐఓహెచ్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్. ఇది ఏంటి అంటే వన్ ఆఫ్ ద హెల్త్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్, ఫ్యామిలీ వెల్ఫేర్ అంటే ఇది గవర్నమెంట్ ఒక సంస్థ. సో దీని నుంచి ఈ గవర్నమెంట్ సబ్సిడీ నుంచి మన ఐసీఎంఆర్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అనేది ఈ పోస్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేవి కూడా ఇవి ఎన్ని పోస్టులు కూడా ఏంటంటే గవర్నమెంట్ పోస్ట్, ఎటువంటి కాంట్రాక్ట్ ఏమీ కాదండి. ఇవి డైరెక్ట్ గవర్నమెంట్ పోస్ట్, అంటే డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్స్, అంటే రెగ్యులర్ గవర్నమెంట్ జాబ్స్, ఎటువంటి కాంట్రాక్ట్ ఉండవు. సో మీకు నేను చూస్తున్న లెక్కైతే ఈ వేకెన్సీ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 3 పోస్ట్ అనే దానికి వేకెన్సీస్, 3 పోస్టులకి వేకెన్సీస్ అనేది విడుదల చేయడం జరిగింది. ఒకటేమో అసిస్టెంట్ అనేది, ఇంకోటి అసిస్టెంట్, ఒకటి టెక్నీషియన్, ఒకటి ల్యాబొరేటరీ అటెండెంట్. అండ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే అసిస్టెంట్ వచ్చేసి 2 పోస్టులు, అన్రిజర్వ్డ్ 2 ఇచ్చారండి, మనం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ పే స్కేల్ కూడా చూస్తే ఇది స్టార్టింగ్ 35,400 నుంచి 1,12,000 దాకా ఉంది. ఇది కూడా ఏంటంటే పే లెవెల్ 6 కింద ఉందండి. అన్ని చూసుకున్నా కూడా ఎటు కాదన్నా ఒక 60,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ల్యాబ్ టెక్నీషియన్ 1 కూడా నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చి 19 ఉన్నవి. అండ్ ఏ కేటగిరీ వారీగా కూడా పోస్టులు డివైడ్ చేయడం జరిగింది. సో దీనికి కూడా పే లెవెల్ వచ్చేసి 19,900, అంటే అన్ని చూసుకున్న 35,000 అనే స్టార్టింగ్ ఉంటుందండి. అండ్ ఇంకోటి ల్యాబొరేటరీ అసిస్టెంట్, దీనికి కూడా 6 పోస్ట్ అనేది వదిలేరు, 6 పోస్ట్. అండ్ మిగతా కూడా దీనికి కూడా కేటగిరీ వారీగా కేటగిరీ వారీగా కూడా విడుదల చేయడం జరిగింది. అండ్ ఇది కూడా వచ్చేసి మనకి చూసుకుంటే 18,000 అన్ని అలవెన్సెస్ అన్ని చూసుకుని ఇది పే లెవెల్ 1. అన్ని లెవెల్ చూసుకున్నా మనకి ఇది కూడా ఒక 25 నుంచి 30,000 మధ్యలో ఉంటుందండి. సో ఈ నోటిఫికేషన్ మనం ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవడమే. సో ఒక్కొక్క పోస్ట్కి మనకి ఎలిజిబిలిటీ ఏంటి అని చూద్దాము. సో ఫస్ట్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి ఇది క్యాడర్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ క్యాడర్ ద్వారా వీళ్ళు మనల్ని భర్తీ చేయడం జరిగింది. సో పే లెవెల్ కూడా చెప్పాను కదా, పే లెవెల్ 6 అండి. సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి అసిస్టెంట్కి సో మినిమం 3 years ఆఫ్ బ్యాచులర్ డిగ్రీ చెప్పాను కదండి, డిగ్రీ బేస్ మీద ఇది డిగ్రీ చదివి ఉంటే అండ్ మినిమం మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ ఉంటే చాలండి. ఏజ్ లిమిట్ కూడా మనకి 30 years ఇచ్చారు. సో ఎవరైతే డిగ్రీ చదివి ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకుంటున్నారో దీనికి ఒక ట్రై చేస్తే చాలండి, మనకి గవర్నమెంట్ జాబ్ వస్తే మాత్రం సెటిల్. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఇది టెక్నీషియన్ 1 జాబ్, ఇది కూడా టెక్నీషియన్ క్యాడర్లో ఫిల్ చేయడానికి చూస్తున్నారు. సో ఇది కూడా ఈ పోస్ట్ కూడా మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 12th అడిగారండి. ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయి ఉంటారో అది కూడా 55% ఆఫ్ మార్క్స్ ఎవరైతే పాస్ అయి ఉంటారో సో వాళ్ళకి ఇది ఎలిజిబుల్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే దాంతోపాటు ఒక 1 year డిప్లొమా చేసి ఉంటారో దేని మీద మెడికల్ ల్యాబొరేటరీ ఆర్ కంప్యూటర్స్ మీద ఇండస్ట్రీ అండ్ సేఫ్టీ అండ్ కెమికల్ టెక్నాలజీ మీద, ఇది కూడా ఏంటి అంటే 28 years ఆఫ్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. సో ఇవి కూడా మంచి పోస్ట్ అండి ఇది కూడా. అండ్ కంపెనీ నెక్స్ట్ ఇంకోడానికి వచ్చేసరికి ల్యాబొరేటరీ అసిస్టెంట్ అటెండెంట్. ఈ ల్యాబొరేటరీ అటెండెంట్ కూడా టెక్నికల్ క్యాడర్లోనే భర్తీ చేయడం జరిగింది. ఇది కూడా మినిమం 10th ఉంటే చాలండి. 10th కూడా అది కూడా 50% మార్క్స్తో మనం పాస్ అయితే చాలు, 50% మార్క్స్ అయితే చాలు. అండ్ దీంతో పాటు ఎవరైతే ల్యాబొరేటరీ అసిస్టెంట్ కింద రిజిస్టర్డ్ ల్యాబొరేటరీలో కానీ దేంట్లో రికగ్నైజ్డ్ ల్యాబొరేటరీలో 1 year వర్క్ చేసి ఉంటే ఆర్ ఎల్స్ అన్నీ కూడా లేకుండా 10th పాస్ అయ్యి అండ్ ఎవరికైతే ఐటీఐ ఉందంటే చాలా, ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా చాలండి. సో వాళ్ళు కూడా దీనికి పోస్ట్కి ఎలిజిబుల్లే. దీనికి కూడా 25 years అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారండి. అండ్ ఇది కేటగిరీ వారీగా ఏజ్ లిమిట్ అనేది కూడా మనకి డిఫర్ అవుతూ ఉంటుంది. సో ++3 years అనేది ఉంటుంది.
సో మనకి నోటిఫికేషన్లో మీకు నేను పెడతాను లింక్, దాంట్లో చూసుకొని అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ఎలిజిబుల్లో. ఇది కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడం అండి దీన్ని కూడా. అండ్ ఇది చూసుకుంటే మీరు ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడం అండ్ దీన్ని మనం ఫీజు అనేది పే చేయాలండి ఆన్లైన్ మోడ్లో. సో ఎవరైతే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 1000 రూపీస్ అనేది ఫీజు పే చేయాలి. అండ్ రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలండి. సో ఇది కూడా లాస్ట్ డేట్ వచ్చేసి మనకి లాస్ట్ డేట్ కూడా వీళ్ళు నాకు తెలిసి లాస్ట్ డేట్ కూడా ఏంటి అంటే నెక్స్ట్ 21st ఆఫ్ లైక్ 12th ఆఫ్ డిసెంబర్ వరకు ఇచ్చారండి. అండ్ ఇది 12th ఆఫ్ డిసెంబర్ వరకు మనం 11 లైక్ నైట్ 12 లోపు మనం అప్లై చేసుకోవచ్చు. సో గ్యాస్ టైం ఉంది, ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో అందరూ చేసుకోండి. అండ్ ఇంకొకటి మీకు నేను అప్లికేషన్ లింక్ని అండ్ నీకు నేను పెడతాను. అండ్ లైక్ హౌ టు అప్లై ఆన్లైన్ అనే లింక్ కూడా పెడతాను డిస్క్రిప్షన్లో. గైస్ ఒకటే నా వీడియోస్ని కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నేను ఇప్పటి నుంచి నేను కంటిన్యూస్గా వీడియోస్ పెడతానే ఉంటాను. సో అంటే కంటిన్యూస్గా వీడియోస్ పెడతానంటే మన దగ్గర నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ అయిందో సో నోటిఫికేషన్ అనేది నేను పెడతాను ఉంటాను. ఇంకోటి గైస్ ఇది వచ్చేసి ఈ సెంటర్స్ వచ్చేసి మనకి అహ్మదాబాద్ అండ్ గాంధీనగర్లోనే ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అవి కూడా చూసుకుని ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో పెట్టుకోండి. సో ఎవరైతే జాబ్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోండి. వస్తే ఒక రాయిస్తే తగిలిందంటే మనకి గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ సెటిల్డ్. అండ్ ఇట్లాంటి మరికొన్ని మీకు నోటిఫికేషన్ మీకు తీసుకొస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ 10 సార్లు చెప్తున్నట్టు ఏంటో అనుకోకండి. ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైన్ ఆఫ్ గైస్.